ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ మరియు పొలిటికల్ అనలిస్ట్ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మొత్తంగా ఇక్కడ రాజకీయం చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా తెలంగాణలో అంటే వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లన్నీ కూడా సమసిపోయినట్లుగానే అనుకోవాలా? దిగ్విజయ్ సింగ్ రాకతో ఒక్కసారిగా ఎక్కడికక్కడ శ్రేణులంతా సైలెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అది ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? ఒకటి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక సిస్టమ్గా వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు తెలంగాణలో అంతర్గత కుమ్ములాటలు, మీడియాకు వచ్చి మాట్లాడడము, విభేదాలన్నీ కూడా బహిరంగ రావడం అనే దాని మీద కొంత పార్టీ హైకమాండ్ కూడా సీరియస్గా ఉన్నది అనేది మనకు అర్థమైంది. సో వెంటనే దిగ్విజయ్ సింగ్ రావడము, అందరితో భేటీ కావడము, అసలు మీ ప్రయారిటీ ఏంటి, అసలు ఏంటి మీ బాధ ఏంటి అని ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మీ దగ్గర అసలు టీఆర్ఎస్ను, బీఆర్ఎస్ను ప్లస్ బీజేపీని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి, మీ దగ్గర ఉన్న ప్లానింగ్ ఏంటి అని కూడా వీరిని అడిగినట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ అడుగుతుంటే హైకమాండ్ ఒక ఆలోచన కూడా వీరికి అర్థమైంది. సో ఇవన్నీ కూడా వీరికి ప్రయారిటీ కాదు, మన అంతర్గత కుమ్ములాటలు, ఈ పంచాయతీలు కాదు, ముందు వారి పైన ఫైట్ చేయాలని వాళ్ళు సూచన చేస్తున్నారు అనేది వీరికి అర్థమైంది. ఏదైనా అంతర్గతంగా మీకు విభేదాలు ఉంటే హైకమాండ్ చెప్పుకోండి. కానీ మీరు మీడియాకి రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడారంటే మీరు క్రమశిక్షణ ఉల్లంఘించినట్టే కదా అనేది ఒక ప్రశ్న దిగ్విజయ్ సింగ్ గారు వారికి అడిగినట్టుగా అర్థమవుతున్నది. సో ఇంత సీనియర్స్ లీడర్స్గా ఉండి మీరు ఇవాళ ఇటువంటి తారతమ్యాలతో సీనియర్సు, జూనియర్సు, ఇతర పార్టీలని మీరే మాట్లాడితే పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది అనే దాని మీద ఆయన కొంత వీరిని కూడా క్వశ్చన్ చేసినట్టుగా అర్థమవుతున్నది. ఇవాళ ఏంటి అంటే మీరు అల్టిమేట్గా ఇవన్నీ పక్కకు పెట్టండి, ముందు మీరు అధికారంలోకి ఎలా రావాలని ఆలోచించండి అని చెప్పి ఆయన సూచనప్రాయంగా కానీ అన్ని సర్ది చెప్పినట్టుగా అర్థమవుతుంది. సో ఏది ఏమైనా హైకమాండ్ ఇవన్నీ కూడా ఇట్లాంటి పంచాయతీలను పట్టించుకునే పరిస్థితిలో లేదు, ఉపేక్షించదు, ఎవరిని పట్టించుకోదు, మీరు ముందు ఫైట్ చేయండి అనేది ఆలోచన ఉంది అనేది వాళ్ళకు ఇండికేషన్ ఇచ్చారు. సో అందుకోసమే ఇవాళ సీనియర్స్ లీడర్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో కొంత దిగ్విజయ్ సింగ్ వచ్చిన తర్వాత సద్దుమణిగిన అనేది మనకు అర్థమవుతుంది. ఏంటి ఇంట్లో సద్దుమణగడానికి ఏమున్నది? ఆధిపత్య పోరే తప్ప ఏముంటుంది? ఆధిపత్య పోరే, రాజకీయాల ఆధిపత్య పోరు ఉంటుంది. ఇది కామన్, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది ఇది ఎక్కువగా, ఇతర పార్టీలో పెద్ద కనపడదు. స్వేచ్ఛగా అంటే డెమోక్రటిక్గా కొంత లీడర్స్ ఉంటారు, డెమోక్రటిక్గానే వీళ్ళ మీటింగ్స్ జరుగుతాయి, డెమోక్రటిక్గానే ఇష్యూస్ లేవనెత్తారు, డెమోక్రటిక్గానే ఓరుకోరు ప్రశ్నించుకుంటారు, డెమోక్రటిక్గానే ఫైట్స్, ఇంటర్నల్ ఫైట్స్ ఉంటాయి. కాకపోతే ఇవాళ మీడియా ముందుకు వచ్చేసరికి వాళ్ళు కొంత డిఫెన్స్లో పడ్డారు. సీనియర్స్ అవునన్నా కాదన్నా డిఫెన్స్లో పడ్డారు, దీన్ని ఒక ఆలోచనలో పడ్డారు. సో దాన్ని కూడా హైకమాండ్ సర్దిద్దే ప్రయత్నం చేసింది. ఇకసారి మరోసారి ఇట్లాంటి చేయకండి అని చెప్పి హైకమాండ్ కూడా సూచన చేసింది. ఆ మేరకు వాళ్ళు కూడా నడుచుకునే అవకాశం ఉంది. అల్టిమేట్గా ఏముంటుంది, ఎవరి వర్గాలకు వారు టికెట్లు ఇప్పించుకోవాలన్న ప్రయత్నం నడుస్తుంది. సో టికెట్ల విషయాలకు వచ్చాడు అప్పుడు ఆలోచించాలి, కానీ ఇప్పుడే మీరు ఆలోచన చేయండి. పార్టీ పదవులు ఇచ్చినంత మాత్రమే టికెట్లు ఫైనల్ కాదు కదా అనేది హైకమాండ్ వాళ్ళకి సర్ది చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవాళ 85 జనరల్ సెక్రటరీ కాదు, ఇంకో 60 వేసుకోండి, ఏమున్నది కావాలంటే. కానీ మీరు ఉన్నవారిని మీరు ఈ విధంగా మాట్లాడడం, ఇచ్చిన వారికి ఆ విధంగా మాట్లాడకూడదు అనేది సూచించింది. కాబట్టి ఇవాళ వారు కొంత దిగొచ్చారు. సో ఎవరు సైలెంట్గానే ఉన్నారు, తమ పని ఎవరి పని వారు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ ఎప్పుడైతే వచ్చారో వచ్చి ఖరాఖండిగా కూడా తేల్చి చెప్పేశారు. ఏదంటే పీసీసీ నిర్ణయాన్ని, అంటే పీసీసీ ఏదైతే ఉందో పీసీసీ మార్పునే వీళ్ళు ప్రధాన టార్గెట్గా దిగ్విజయ్ సింగ్కి చెప్పినట్టు, అయినా కానీ వాళ్ళు హైకమాండ్ మాత్రం మార్చే పరిస్థితి లేదు, దానికి ససేమిరా అని ఒక స్ట్రాంగ్గా చెప్పినట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి సార్. అంటే పూర్తి స్థాయిలో బయటికి రాపోయినా కానీ ఆ వార్తలు ఈ విధమైనటువంటి జరిగిందన్నట్టుగా వస్తున్నాయి. కానీ నాయకులు చూస్తే కూడా సైలెంట్ అయిన తీరు కూడా అట్లానే ఉంది, జరిగి ఉండొచ్చు. నాయకులు సైలెంట్ అయ్యారని చెప్పి వాళ్ళేదో అవమాన పాలయ్యారని మనం అనుకోవడానికి కూడా లేదు. ఒక్కోసారి రాజకీయాల్లో ఎట్లుంటుందంటే పార్టీ సిస్టమ్ను బట్టి నడవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఒక బాధ ఉన్నది, ఒక బాధ అంటే బాధ ఉందా లేదా, తర్వాత బాధ ఉన్నదని బయటకు వచ్చారు, వాళ్ళు ఆ గలాన్ని విప్పారు, హైకమాండ్ దృష్టికి పోయింది. ఇప్పుడు హైకమాండ్ కోర్టులో పెట్టారు వాళ్ళు, అది ఏమవుతుంది తర్వాత విషయం. సో వీళ్ళు కూడా పీసీసీ ప్రెసిడెంట్ మార్చాలన్న ఒక ఆలోచన కూడా వీళ్ళు అంత ఆలోచన చేసి మార్చండి అని చెప్పి వీళ్ళు చెప్తే మార్చాలన్న నమ్మకం కూడా వీళ్ళకి కూడా ఏం లేదు. పీసీసీ అధ్యక్షుడు మార్పు అనేది ఉండదన్న విషయం కూడా ఈ G9 సంబంధించిన నేతల్లో చాలామందికి తెలుసు. ఒకరిద్దరు ప్రయత్నం చేసినా అది కాదన్న విషయం తెలుసు. కానీ పీసీసీ ప్రెసిడెంట్ మార్పులు అనేది ఇక దేశంలో 5 రాష్ట్రాల్లో వీళ్ళు ఆ సంస్కృతిని మానేశారు. హైకమాండ్ ఒకసారి పదవి ఇచ్చినామంటే అతను నడుపుకొనియాలి, అతనికి స్వేచ్ఛ ఇవ్వాలి అనేది ఎన్నికల వరకు ఆయనకు ఇవ్వాల్సిందే, బాధ్యత ఇవ్వాల్సిందే అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ అంత మాత్రాన మొత్తం పార్టీ అధ్యక్షుడు ఓలైన సేవలని కూడా ఏం చెప్పట్లేదు. మీకేమైనా సమస్యలు ఉంటే హైకమాండ్ దగ్గర చెప్పుకోండి, కానీ పార్టీ అధ్యక్షుడు మార్పు అనేది ఉండదని వాళ్ళు కూడా ఖరాఖండిగా చెప్పేశారు.
అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ కూడా ఒక కీలకమైన వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి సార్. ఎందుకంటే ఈసారి ఇదే విధమైనటువంటి ప్రకంపనలు వస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలే తరిమి కొడతారు నాయకులు అనేటువంటి వ్యాఖ్య చేశాడు. అంటే ఏ కోణంలో, అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి ఉండొచ్చు అనుకుంటారు? ఏంటి నాయకులు మళ్ళీ ఈ విధంగా మీడియాలకు ఎక్కడం, ఈ విధంగా పరువులు తీసేటువంటి ప్రయత్నం చేస్తే ఈసారి కాంగ్రెస్ కార్యకర్తలే తరిమి కొడతారు అనే స్థాయిలో ఆయన అద్దంకి దయాకర్ మాట్లాడిన పరిస్థితి. సో అద్దంకి దయాకర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఊరికే వచ్చి పార్టీకి, ఎవరి పార్టీ అయినా సరే, అది బీజేపీ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, పార్టీని బదనాం చేసే విధంగా, పార్టీని డిక్లైన్ చేసే విధంగా ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆ పరిస్థితి నెలకొంటుంది. అద్దంకి దయాకర్ రావాల్సిన పరిస్థితి అవసరం లేదు. కార్యకర్తలే తిరగబడే అవకాశం ఉంటుంది. ఎందుకు నువ్వు పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడుతున్నావు అనే దాని మీద. సో కార్యకర్తల నుంచి తిరుగుబాటు కూడా వస్తుంది. సో మీరు ఎట్లయితే నాయకుల మీద తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళు కూడా, కార్యకర్తలు కూడా ఈ అసమ్మతి నాయకుల మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. అందులో ఉండదని ఏం కాదు. సో వెయిట్ అండ్ సీలో కార్యకర్తలు కూడా ఉంటారు, వెయిట్ అండ్ సీలో హైకమాండ్ ఉంటుంది, వెయిట్ అండ్ సీలో అందరు నేతలు ఉంటారు. కానీ పదే ఇదే పనిగా పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితి కూడా వస్తుంది.